కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే కాడ ఒకటి అని పుట్టు పాయింట్ ఉంది కదా నాన్న, ఉన్నది ఆ మాట. దానికి కింద ఏమని ఉన్నది? కట్టబడుచు. మీరు గమనించండి, ఇక్కడ నా వైపు చూడండి. సంఘము కట్టబడుచు, నడుచుకొనుచు, విస్తరించుచు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఆగినాయా ఎక్కడైనా? కట్టబడుచు అంటే అర్థమైంది. ఇంకా కడతాను రాయ్యా అంటే ఏమన్నట్టు? కట్టుడు అయిపోలేదు ఇంకా. అర్థమైందా? కట్టుడు అయిపోలేదు, ఇంకా కట్టబడుతూ ఉంది. అంటే ఇంకా స్టిల్ వర్క్, అది అంటే నడుస్తూ ఉంది, ఇంకా కట్టబడుతూ ఉంది. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే మాట కాడ సంఘము కట్టబడుచు ఉండెను అని అర్థం. ఈ 9వ అధ్యాయం అంతా ఈ ఒక్క వచనంలోనే 9:31లోనే దాదాపు అపోస్తుల కార్యం గ్రంథం అంతా కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు అనే గ్రంథంలో 29 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి అందరి మీరు. కాబట్టి దైవజనమ, అపోస్తుల కార్యాలు 29 అధ్యాయాలలో కూడా ఎక్కడ సంఘం ఆగిపోయినట్టు లేదు, నడుస్తూనే ఉంది. ఇంకా స్టిల్ ఈ దినం వరకు అపోస్తుల కార్యాల గ్రంథము, దేవుని బిడ్డలారా, ఇది ముగింపబడిన గ్రంథం కాదు. ఆ రోజు ఆది అపోస్తలులు చేసినటువంటి అద్భుతాలు కానీ పరిచర్య కానీ నేటి వరకు ఇంకా జరుగుతూనే ఉన్నది, ఇంకా జరుగుతూనే ఈ భూమి మీద. కాబట్టి ఇది అయిపోయింది కాదు. అపోస్తల కార్యాల గ్రంథానికి ముగింపు లేదు, ముగింపు లేనటువంటి గ్రంథం ఇది. కాబట్టి అపోస్తల కార్యం గ్రంథం అంతట్లో కూడా ఎక్కడ సంఘము ఆగిపోయినట్టుగా కనబడింది. నడుస్తూ ఉండెను, విస్తరించుచూ ఉండెను, కట్టబడుచు ఉండెను. ఎక్కడ ఆగిపోయినట్లేదు. మీరు ఒకసారి తీయండి, మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. నన్ను ఒకసారి 3వ వచనం, 2-3 వచనాలు. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినముల వరకు ఆయన చేయుటకును బోధించుటకును, ఇక్కడ ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటినీ గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. నేను చదువుతున్నాను సార్, ఏమనుకోక. 2వ వచనం నాన్న. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటి అన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమందు రచించి తిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదైతే చేయాలనుకున్నాడో, ప్రారంభించిండో అవన్నీ నెక్స్ట్ జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు ఇదే అపోస్తల కార్యం 29వ అధ్యాయం కూడా చూడండి. లాస్ట్ వచనం చదవండి. ఆ మాట 29 లాస్ట్ వచనంలో ఏముందో చదవండి నాన్న. సారీ 28 లాస్ట్ వచనం చూడు. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు. ఇక్కడ చూడండి, అంటే అపోస్తలు ఈ దినం వరకు కూడా, ఈ దినం చాలా మంది పాస్టర్లు అపోస్తలు అని పెట్టుకుంటా ఉన్నారు, తెలుసు కదా, అపోస్తలు అని పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు ఈ దినం వరకు కూడా ఇక్కడ ఏమంటా ఉన్నది అంటే ప్రకటించుచు బోధించుచు ఉండేను. అంటే ఆగిపోలే ఇది. అయితే దీన్ని మీకెందుకు చెప్పాల్సి వస్తుంది? అయ్యా వాళ్ళు ఆగిపోలేదు, వాళ్ళు ప్రకటించును, వాళ్ళు బోధించును, మరి మనకేందయ్యా, అంతే కదా. మరి మనకేమవుతుంది? దీన్ని బట్టి మనకేమున్నది అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే సంఘమును గురించి రాసింది ఈ మాట. సంఘము దినదినము క్షేమాభివృద్ధి పొందుచు, చదవండి ఆ మాట. సంఘము దినదినము క్షేమాభివృద్ధి పొందుచు గలిలయ, యూదయ, గలిలయ, సమరయ దేశముల అంతటా క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. అమ్మ, ఇప్పుడు నా వైపు చూడండి. ఈ భూమి మీద ఏ సంఘమైనా
భూమి మీద ఏ సంఘమైనా ఆగిపోకూడదు. ఎక్కడైతే నిలబడ్డమో అక్కడనే ఆగిపోకూడదు. ఇక్కడ దీని గురించి ఏమని రాసిందంటే నడుచుకొనుచు అని రాసింది ఈ సంఘమును గురించి. అంతేనా కదా? నడుచుకొనుచు అని ఉన్నదా? చూడండి, సంఘము కట్టబడుచు ఉన్నది. రెండేది ఏంటంటే నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. అయితే సంఘము నిరంతరము నడిచేదిగా ఉండాలి. కింది లైన్లో ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు అని రాయింది. నడుచుకొనుచు. సంఘము ఎప్పుడు నడిచేదిగా ఉండాలి, నడుస్తూనే ఉండాలి. ఈ సంఘములో దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో కుటుంబారాధనలు ఆగిపోయి ఎంతకాలమైంది? నడుస్తూ ఉన్నాయా? నడతలేవు. సంఘస్థులు దేవుని మందిరంలో ఎప్పుడో ప్రార్థన చేసుకోవడం ఆగిపోకూడదు. దగ్గరున్న వాళ్ళు ప్రతిరోజు వచ్చి దేవుని మందిరంలో కూడి ప్రార్థన చేసుకోవాలి. సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడూ సంఘం ఆగిపోకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడే ఆ సంఘము విస్తరిస్తుంది. సంఘములో దేవుని కార్యాలు జరుగుతాయి. సంఘములో దేవుని కార్యాలు జరిగి సంఘము విస్తరించాలంటే, సంఘము కట్టబడాలంటే ఏమేమి ఉండాలో ఒకసారి మనం చూద్దాం. ఒక 7 విషయాలను మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఇదే అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 11వ వచనం చదవండి నాన్న. 9వ అధ్యాయం 10 వచనాలు చదువుతున్నా. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు అననీయ. ఇతడు ఎవరు అంటే, అననీయ ఎవరై అంటే దేవుని శిష్యుడు. 9వ అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఈ అధ్యాయంలోనే బైబిల్లో 14 పత్రికలను రాసిన పౌలు పరిచయం అవుతూ ఉన్నాడు. ఈ 9వ అధ్యాయంలోనే పరిచయం జరుగుతుంది పౌలుది. పౌలు దేవుని చేత పట్టబడ్డాడు. దేవుడు పట్టుకున్నాడు పౌలును. దమస్కులో పట్టుకున్న తర్వాత అననీయకు చెప్తా ఉన్నాడు, అననీయా నువ్వు వెళ్ళి, పౌలు నా దర్శనం పొంది ఆ వెలుగుకు తాళలేక గుడ్డివాడైపోయిండు, నువ్వు వెళ్ళి పౌలుకు ప్రార్థన చేయని చెప్పి దేవుడు అననీయాని పిలిస్తే ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మీరు చూడండి. 11వ వచనం చూడండి. దేవుడు పిలిచిండు అననీయా అని 10వ వచనంలో పిలిస్తే 11వ వచనంలో అననీయం అంటా ఉన్నాడు చూడండి. ప్రభువా ఇదిగో నేనున్నాను. అననీయా అన్నాడా? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? ప్రభువా ఇదిగో. ఎంత అద్భుతం! సిద్ధపాటు. ఇలాంటి సిద్ధపాటు కలిగిన విశ్వాసులు సంఘములో ఉంటేనే సంఘం కట్టబడతాయి. ప్రభు దమస్కులో అననీయాను ఒక శిష్యుడు ఉన్నాడంట. ఆ శిష్యుని దగ్గరికి వచ్చి దేవుడు పిలుస్తూ ఉన్నాడు అననీయా అని పిలవడంతోనే అననీయ మాట్లాడిన మాట ఏంటంటే వెంటనే దిగ్గున లేచి ప్రభువా ఇదిగో నేనున్నా అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి సిద్ధపాటు ఉందా? ఇలాంటి సిద్ధపాటు కావాలి. పౌలు అంటాడు, ఇదిగో దేవా ఉన్నానయ్యా, దయతో నన్ను గైకోనమయ్యా. ఇదిగో నేను రెడీ, ఇప్పుడు కూడా రెడీ. నేను ఎప్పుడు వచ్చినా రెడీ. అర్ధరాత్రి లేపితే నువ్వు రెడీ అయి ఉండాలి. అర్ధరాత్రి సమయం కూడా. క్షేమాభివృద్ధి పొందాలంటే లేదా సంఘము స్థిరంగా కట్టబడడానికి ఉండాల్సింది మొట్టమొదటి మాట, విశ్వాసులు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరు సిద్ధపాటు కలిగి ఉండాలి? శిష్యులు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అననీయా అని పిలవడంతోనే అననీయా ఇదిగో ప్రభువా నేనున్నాను అన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన మాట! ఇదిగో ప్రభువా నేనున్నాను. ఏ రాత్రైనా పగలైనా ఏ సమయమైనా ఏ స్థితిలోనైనా కూడా సంఘము మేమున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. సంఘము కట్టబడాలంటే రెండవది ఏం కావాలో మనం చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయం 19వ వచనం చదవండి. 9:19
పిమ్మట అతడు దమస్కులో నున్న శిష్యులతో కూడా కొన్న దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. ఎవరిక్కడ మీకు అర్థమైందా? వెంటనే అతడు అని ఉంది కదా, వెంటనే అతడు అంటే ఎవరు అంటే పౌలు. ఇదే అధ్యాయంలో పౌలును దేవుడు పట్టుకున్నాడు. ఇదే అధ్యాయంలోనే జస్ట్ ఎంత 3 రోజులు అయింది, 3 రోజులు. ఆ 3 రోజులు కూడా పౌలు చీకట్లోనే ఉన్నాడు. దేవుని వెలుగును చూడడంతోనే పౌలు కళ్ళకు చీకటి గమ్మింది. ఆ వెలుగును చూడలేక కళ్ళ మీదకి పొరలు వచ్చేసినాయి, చీకటి గమ్మింది. ఆ తర్వాత ఎప్పుడైతే అననీయ దేవుడు చెప్పడంతోనే అననీయ అనబడిన శిష్యుడు వెళ్ళి పౌలుకు ప్రార్థన చేసిన వెంటనే పౌలు కళ్ళల్లో ఉన్నటువంటి ఆ పొరలు రాలిపోయినాయి. పొరలు రాలిపోయి పౌలు స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు మళ్ళీ చూపు పొందుకున్నాడో, సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలుగా మారిపోయిండో, ఆయన మొట్టమొదలు చేసిన పని ఇదే. అక్కడ రాసింది, దేవుడు తనతో మాట్లాడిన వెంటనే, అతడు దేవుణ్ణి తెలుసుకున్న వెంటనే ఏం చేస్తూ ఉన్నాడట అంటే, అతడు సమాజ మందిరములలో నున్నటువంటి వాళ్ళందరికీ వెళ్ళి యేసే దేవుని కుమారుడు అని ప్రకటించుచూ వచ్చెను. దీన్ని బట్టి సంఘము కట్టబడాలి అంటే, సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేయాలి అంటే, ఆదివారము దేవుని మందిరములో మీరు విన్న మాటలు ఉన్నాయే, మీరు ఏ మాటలు అయితే విన్నారో ఆ మాటలు ఇతరులకు ప్రకటించేవారుగా ఉండాలి. సౌలు ఎంతకాలం అయింది ఇప్పుడు దేవుని నమ్ముకొని? 3 దినాలు అని చెప్పిన. ఎంతకాలం? అందరు చెప్పండి, ఎన్ని రోజులైంది? మనం ఎన్ని దినాలైంది? మనం ఎంతకాలం అయింది? మనం ఎవరికి సువార్త చెప్పినాం? మీరు ఈ మందిరంలో మీరు విన్న మాటలు ఎవరికైనా చెప్పినరా? చెప్పండి, ఎవరికైనా చెప్తాను పోయి బయట? లేదే. ఎక్కడా? అసలు మనం ఇక్కడ సరిగ్గా వింటే కదా కనీసం. దేవుని సంఘము కట్టబడాలంటే, సంఘము దినదినము విస్తరించాలంటే, సంఘము మొట్టమొదట నడిచేదిగా ఉండాలి, నడుస్తూ ఉండాలి. సౌలైతే సమాజ మందిరములలోకి వెళ్ళి యేసే దేవుని కుమారుడు అని ప్రకటించుచూ వచ్చెను. 4 రోజులైంది రక్షించబడి, ఇది 4వ రోజు. హల్లెలూయా. సంఘము కట్టబడాలంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసి దేవుని మందిరంలో మీరు ఏవైతే దేవుని మాటలు వింటున్నారో దైవ సేవకుని ద్వారా మీరు వినే మాటలు ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీకు తెలుసా, ప్రార్థన చేయడం వలన సంఘం కట్టబడలే. ఆది సంఘం ఒకసారి మీరు చూడండి, 8వ అధ్యాయం తీయండి త్వరగా. వెంటనే 8వ అధ్యాయం చదువుతున్న వినండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో అందంతటా చెదిరిపోయి. సంఘానికి ఏం కలిగిందంట? ఏం విన్నారు ఇప్పుడు నేను చదువుతూ ఉంటే? హింస కలిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ దాకా వచ్చి ఓ మాట చెప్పి వెళ్ళిపోయింది కదా. కానీ ఆనాడు సంఘములో చొరబడి స్త్రీలను పురుషులను చంపేవాళ్ళు. సంఘంలో చొరబడి, అంతేనా? పౌలు ఆ విధంగానే చేసింది కదా. సౌలుగా ఉన్నప్పుడు హింస చేయలేదా? స్త్రీలను చంపలేదా? పురుషులను చంపలేదా? ప్రార్థన జరిగే స్థలాలలో పోయి అట్లా నిద్రపోయేటోళ్ళని చంపుకుంటూ వచ్చిండు. ప్రార్థన జరిగే స్థలాలలోకి వెళ్ళిపోయి సమాజ మందిరాలలోకి వెళ్ళిపోయి
సంఘాన్ని భయంకరమైన హింసలు జరిగినప్పుడు అంట అపోస్తలులు తప్ప అని రాస్తున్నది ఇక్కడ. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ ఏమైనరట? చెదిరిపోయి. ఇప్పుడు చూద్దాం, 4వ వచనం చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన విశ్వాసులు సువార్త వాక్యమును ప్రకటించుచు. ఇప్పుడు మీరు చెప్పండి, సంపుతా ఉంటే సంఘములో చేరి అల్లరి మూకలు. ఆ పైన 3వ వచనములో ఉన్నది సౌలైతే అని రాసింది అక్కడ. 3వ వచనం చదవండి. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడి చేస్తూ ఉన్నాడు. సౌలైతే ఇళ్ళలో చూస్తూ ఉన్నాడంట. చూడండి, ఇంటింటా వచ్చి కొడుతూ ఉంటే అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ చెల్లా చెదరైపోయిర్రు, పరిగెత్తి ఉరుకుతూ ఉన్నారు, ఒళ్ళు పట్టుకొని ఉరుక్కుంటూ. ఇక్కడ ఏమని రాసిందో చూడండి. అయితే చెదిరిపోయిన విశ్వాసులు మాత్రము ఆ ఊర్లలో వారు ఏ ఊర్లకైతే పరిగెత్తుతూ ఉన్నారో ఆ ప్రాంతాలలో సువార్తను ప్రకటించుచు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా ఆగలే, ఇక్కడ కూడా ఆగకుండానే నడుస్తూ ఉంది. మీరు చూడండి, ఈ మాట చూడండి, ఏమంటా ఉండవు. వారు సువార్త వాక్యమును ప్రకటించుచు అని ఉన్నదా, ప్రకటించిరి అని ఉన్నదా? అంటే వెళ్తూ ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆగలే, ఎక్కడ ఆపలే. చూడండి, సంఘానికి అంత గొప్ప హింస కలిగినా కూడా ఇంటింటొచ్చి ఈడ్చుకొని పోయిండంట. చూడండి, ఈడ్చుకొని పోయి అని రాస్తున్నది కదా. అలాంటి పరిస్థితులలో కూడా సంఘములో ఉన్న విశ్వాసులు సువార్త వాక్యమును ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారంట. నేను మీకు ఒక మాట చెప్తా, వినండి దయచేసి. వరంగల్ జిల్లాలో సిద్ధాపురంలో మన్నా చర్చ్ వాళ్ళు చర్చ్ కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే చాలా రోజులు ఈ విధంగా చల్లరి చేసేవాళ్ళు. రోజొచ్చుడు బెదిరించుడు. ఆ సంఘములు ఉన్నదే 10 కుటుంబాలు, 10 కూడా లేవు, 5-6 కుటుంబాలు ఉండేది. తాటి కమ్మలతో గుడిసేసుకొని సంఘం నడిపించుకుంటూ ఉంటే ఎంత చెప్పినా వీళ్ళు సంఘాన్ని ఆపుతలేరు, వీళ్ళు ప్రార్థన ఆపుతలేరని చెప్పని 2 సార్లు తాటి కమ్మల గుడిసెను తలగబెట్టిండ్రు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నిసార్లు తలగబెట్టిండ్రు? 2 సార్లు తలగబెడితే ఇప్పుడు ఇంత వెడుపుతోని, ఇంకా ఎక్కువ వెడుపుతోని అద్భుతమైన మందిరం కట్టబడ్డది, స్లాబ్. ఆమేన్, హల్లెలూయా. మాటికి మందిరాన్ని కాలబెట్టడం వల్ల చాలామంది అన్యులు కూడా ప్రాయశ్చిత్తం పొందుకొని పశ్చాత్తాపడి చాలామంది అన్యులు మారి దేవుని సంఘంలో చేరిండ్రు. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. ఇది సంఘము ఎప్పుడైతే హింసల పాలవుతుందో, సంఘము ఎప్పుడైతే శ్రమల పాలవుతుందో అప్పుడు దేవుని కృప అత్యధికంగా సంఘం మీదకి దిగి వస్తుంది. కానీ సంఘం ఎప్పుడు కూడా సోలిపోవడానికి వీల్లేదు. ప్రకటిస్తూ ఉండాలి, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి. అందుకే పౌలు పట్టబడ్డ వెంటనే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు జనాలకు. ఏమని బోధిస్తూ ఉన్నాడు అంటే, యేసే దేవుని కుమారుడు అని ప్రకటించుచూ ఉండెను. అప్పుడు సంఘము కట్టబడుతుంది. చూద్దాం, మూడోది ఒకసారి ఇదే 27వ వచనం చూద్దాం. ఇదే 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఏమున్నదో చూద్దాం. 27. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసెనని, ప్రభు అతనితో మాట్లాడనని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా తెలియపరచెను. ఇంతకు ముందే అపోస్తలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 12 మంది అపోస్తలులు ఉన్నారు. అయితే ఎప్పుడైతే సౌలును దేవుడు పట్టుకొని పౌలుగా మార్చిండో, సౌలు దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ వెళ్ళిపోయిండు. అపోస్తలుల దగ్గరికి పోతే అపోస్తలులు ఇతను ఎలగొట్టిండు.
ఈ విషయాన్ని బర్నబా అనే వ్యక్తి చూసిండు. బర్నబా ఏం పేరు చెప్పండి? ఎవరు చూసిండంట? బర్నబా. బర్నబా అనే మాటకు అర్థమైంది అంటే ఆదరణ పుత్రుడు, అంటే ఆదరించేవాడు. ఎవరిని? కష్టాలలో ఉన్నవారి దగ్గరికి పోయి, బాధలలో ఉన్నవారి దగ్గరికి పోయి నేనున్నా. ఆమేన్, హల్లెలూయా. ఈయన గురించి బైబిల్లో అపొస్తల కార్యాలలో 4వ అధ్యాయంలో ఏమన్నదంటే, ఇతడాట మిగుల ఆస్తి గలవాడై ఉండి ఆ ఆస్తినంతా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పోసినటువంటి వాడు ఈ బర్నబా. మిగుల ఆస్తి గలవాడిన ఒక పెద్ద భూస్వామి. ఈ పెద్ద భూస్వామి ఈయన ఎక్కంటాడే అంటే యొప్పేలో ఉండేవాడు ఇతడు. యొప్పే ప్రాంతంలో ఇతడు ఒక్కడే దేవుని నమ్ముకున్నాడు ఆ కాలంలో. అలాంటివి బర్నబా ఈయనకు ఆదరణ పుత్రుడు అని రాసింది. ఆదరించేవాడు, కష్టాలలో ఉన్నవారిని ఆదరించేవాడు. ఇక్కడ రాసింది పౌలును ఈ సమయంలోనే పట్టుబడి 4 రోజులుగాలే పౌలును చంపాలని చూసిండ్రంట యూదులందరూ. పౌలును యూదులందరూ చంపాలని చూస్తే బర్నబా వెళ్ళి పౌలును కలుసుకున్నాడట. కలుసుకొని తీసుకొని వచ్చి ఈ 12 మందికి పరిచయం చేసిండు. అదే మాట ఉంటుంది చూడండి మీరు. ఆ మాట 27వ వచనంలో ఏమన్నా చూడండి. 27లో నేను చదువుతున్న వినండి. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి చంపుదామనుకున్నారు ఈయనను. ఈయన భయపడతా ఉన్నాడు. భయపడడం దగ్గరికి పోయి బర్నబా ఏం చేసిండు? అతను దగ్గర తీసుకున్నాడు ఆయనను. ఎంత అద్భుతం, ఎంత ధైర్యం ఉంటుంది ఇప్పుడు ఆయనకు. అన్న నా వైపు చూడండి, ఇటు ముఖం చూడండి నా వైపు. పౌలు బాధలలో ఉన్నాడు. పౌలును చంపుదామని ఎంబడి పడతా ఉన్నారు. యూదులు ఎంబడి పడతా ఉన్నారు. ఎంబడి పడతా ఉంటే ఇప్పుడు భయంగా బతకడం దగ్గరికి బర్నబా పోయిండు. బర్నబా పోయి ఏమంటా ఉన్నాడు అంటే నా దగ్గరికి రా అన్నాడు. కథ ఎంత ఆదరణ! ఇదే ఆదరించడం అంటే. దగ్గరికి తీసి అని రాసింది. దగ్గరికి తీసిండు, కొన్ని మాటలు చెప్పిండు, దేవుని మాటలు చెప్పి దగ్గరికి తీసుకొని దేవుని మాటలు చెప్పిన తర్వాత ఈయన ఏం చేసిండంటే మళ్ళా పాస్టర్ దగ్గరికి పట్టుకొని వచ్చిండు. చూడండి ఆ మాట కింద చదవండి మీరు. దగ్గరకు తీసి ఏం చేసిండంట 27లో. 27 వచనమేనా? అయితే దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చిండు. ఇక్కడ చూడండి బర్నబా ఏం చేసిండో. మొట్టమొదలు ఆయనను దగ్గరికి తీసిండు. దగ్గరికి తీసి అపోస్తల యొద్దకు తోడుకొని వచ్చిండు. రెండోది ఏం చెప్తా ఉన్నాడు అంటే మీరు జాగ్రత్తగా వినండి. అతడు త్రోవలో ప్రభువును చూశానని సాక్ష్యం ఇచ్చిండు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి ఆ మాట 27వ వచనంలో ఉంది. అతడు త్రోవలో ప్రభువును చూసిండాట అన్నాడా? చూసిండాట అని చెప్పలేదు. అతడు త్రోవలో ప్రభువును చూసిండు అని చెప్తా ఉన్నాడు. చూడడమే కాదు, అంత మాత్రమే కాదు, కిందేమున్నదంటే ప్రభువు అతనితో మాట్లాడేనని. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్తా ఉన్నారంటే పౌలు తరపున నిలబడి బర్నబా ఈ మాటలు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అపోస్తలుల దగ్గర, పాస్టర్ల దగ్గర చెప్తా ఉన్నాడు ఈయన గురించి. దైవజనమా, మనం ఇంకొకరిని గురించి ఇలాంటి సాక్ష్యం చెప్తామా? నేనంట ఇందులో ఏ ఒక్కరన్నా ఈమె చేయబట్టి నేను దేవుని మందిరానికి వచ్చినాయని చెప్పేటోళ్ళు ఉన్నారా? ఈయన చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడో చూడండి. అతడు బర్నబా పౌలును దగ్గరికి తీసిండంట. దగ్గరికి తీసుకురుకోలేదు, అపోస్తలుల దగ్గరికి నడిపించిండు. అంత మాత్రమే కాదు, పౌలుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడంటే ఇతడు త్రోవలో ప్రభువును చూసిండు అని చెప్తా ఉన్నాడు. ఇతడు త్రోవలో ప్రభువును చూడడమే మాత్రమే కాదు, ఈయన దేవుడితో మాట్లాడిండు. దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిండు అయ్యా అని చెప్తాడు. 4 విషయాలు, అద్భుతమైన మాటలే. మొట్టమొదట ఏంటి? దగ్గరికి తీసిండు, తోడుకొని వచ్చిండు. వచ్చి సాక్ష్యం ఏం చెప్తాడంటే ఎదుగో ఈయన త్రోవలో ప్రభువును చూసిండు. చూడమే కాదు, దేవుడితోనితో మాట్లాడిండు.
దేవుడు ఇతనితో మాట్లాడిన వెంటనే ఇతడు ధైర్యముగా దమస్కులో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడయ్యా, ప్రకటిస్తూ ఉన్నాడు అని చెప్పని అపోస్తలులకు పరిచయం చేసిండు, సాక్ష్యం ఇచ్చిండు. సంఘము అభివృద్ధి చెందాలంటే మందిరంలోకి వచ్చి కుర్చీలా నిద్రపోతూ ఉండాలి. మీదికి వెళ్ళి సంఘము అభివృద్ధి అవుతలేదా అనాలి. అంతేనా? మీదికి వెళ్ళి ఏమనాలి చెప్పండి? సంఘము అభివృద్ధి అయితలేదు. ఎట్లా అవుతుంది? ఏమున్నది? సిద్ధపాటు కలిగి ఉన్నావా దేవుని కొరకు? దేవుని మాటలు చెప్పినవా? ఎక్కడైనా ఊరు దాటినవా? పల్లె దాటినవా? దగ్గర తీసేవాళ్ళు ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. అపొస్తలుల కార్యాలు ఇదే 9వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. 36. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. శిష్యురాలా పాస్టర్ అమ్మయ్య? చెప్పండి. శిష్యురాలేనా? అంటే మనమే కదా. చెప్పండి, మన బ్యాచేనా కాదా? పాస్టర్ల బ్యాచ్ కాదు, పాస్టర్ల బ్యాచ్ కాదు, శిష్యురాలు. యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. భాషాంతరమున ఆమె కాట డోర్కా అని పేరు పెట్టిందట. డోర్కా ఈమె పేరు తబితనే, కానీ గ్రీకు భాషలో ఈ పేరుకు అర్థం డోర్కా అనే పేరు. డోర్కా అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియమైనది. ఈమె ఏం పని చేసేది అంటే, ఈమెకు ఒక మిషన్ ఉన్నది, బట్టలు కుట్టే మిషన్. ఏమున్నది చెప్పండి? ఒక మిషన్ ఉండేది, ఒక మిషన్ కుట్టుకుంటుండేది. ఈమెను గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరము డోర్కా అని పేరు. ఆమె ఏం పనులు చేసేదంటే సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి. యొప్పే అనే ఊరిలో, ఇంతకుముందు అంతా మనం దమస్కులో చూసినాం, దమస్కులో. ఇప్పుడు యొప్పేలోకి వచ్చినాం. ఈ యొప్పే పట్టణములో తబితా అను ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు డోర్కా అని కూడా అంటారు. ఈమె అంట ఆ యొప్పే పట్టణములో ఏం చేసేదంటే సత్కార్యములను ధర్మకార్యములను చేయుచూ ఉండెను. సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి? మంచి పనులు. మనకు తెలియదు, ఈమెను చెప్పేందుకు కొందరు వస్తారు. ఈమె గురించి మాట్లాడడానికి కొంతమంది వస్తారు. కొద్దిసేపు ఆగుదాం, వాళ్ళు ఏం చెప్తారో. అర్థమైందా మీకు? కొద్దిసేపు ఆగితే ఈమె గురించి చెప్పడానికి సత్క్రియలను చేసింది అన్నారు కదా, ఏమి సత్క్రియలు చేసిందో చెప్పేందుకు వస్తారు వాళ్ళు. ఒకసారి చూడండి, గలతీ పత్రిక 2:10. త్వరగా తీయాలి. గలతీ పత్రిక 2:10. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని అపోస్తలులు ఈ సంఘానికి ఒక ఆజ్ఞ జారీ చేసిండ్రు. గలతీ సంఘమా, గలతీ సంఘములో ఉన్న విశ్వాసులారా, దయచేసి మీరు సంఘములో ఉన్న బీదలను జ్ఞాపకం చేసుకోండి. అంటే బీదలకు మీరు సహాయం చేయండి అని పాస్టర్లు చెప్పిండ్రంట. వీళ్ళు చెప్పే మాట అది. ఏమన్నది అంటే, మీరు బీదలను జ్ఞాపకము చేసుకోండి అని మాత్రమే వారు మాకు చెప్పిండ్రు అని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇంకో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి, 2 కొరింథీ 9:9. త్వరగా. విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. అతని నీతి, ఆమేన్, హల్లెలూయా. ఇది అతడు, చెప్పండి ఈ మాట చెప్పండి. అతడు, అందరు చెప్పాలి. అతడు వెదజల్లి అభివృద్ధి పొందెను. ఎంత అద్భుతమైన మాట.
వెదజల్లి అభివృద్ధి పొందినట్ట బీదల కొరకు. అతని నీతి చూడండి అన్నమాట, అతని నీతి నిరంతరము నిలుచును. ఎవరైతే బీదలకు సహాయం చేస్తారో, బీదలను జ్ఞాపకం చేసుకుంటారో వాళ్ళ నీతి నిరంతరము నిలుచును అని రాయబడింది. నీతి అంటే ఏంటో తెలుసా? యెహోవాయే మన నీతి. అంటే దేవుడే మన నీతి, దేవుడే మన నీతి, దేవుడే నీ నీతి. ఆమేన్, హల్లెలూయా. బీదలకు సహాయం చేసే వాళ్ళ నీతి నిరంతరము నిలిచి ఉంటుందంట. నిరంతరము అంటే భూమి ఉన్నంత కాలము. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి గొప్ప కార్యాలు చేసిందంట తబిత. అయితే ఒక దినాన ఈమె కాయిలా పడ్డదంట. కాయిలా పడడం అంటే తెలుసు కదా, ఏదో అనారోగ్యం పాలైపోయింది. అనారోగ్యం పాలైపోయి చివరికి చనిపోయింది. చివరికి ఏమైంది? చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ సంఘములో ఉన్న స్త్రీలందరూ ఆమె దగ్గరికి వచ్చారు. ఆ చనిపోయిన తబిత దగ్గరికి వచ్చి, డోర్కా దగ్గరికి వచ్చి ఆమెను శుభ్రంగా కడిగి పెట్టెలో పెట్టి, పాస్టర్ లేడు అక్కడ. పాస్టర్ లేడు కాబట్టి పాస్టర్ లుస్త్రాలో ఉన్నాడని చెప్పని వాళ్ళకు తెలిసిందంట. వెంటనే లుస్త్రాకు మనిషిని పంపించారు. చూడండి కింది మాట చూడండి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉంట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, లుద్దాలో ఉన్నాడు అని చెప్పని, పేతురు లుద్దా అనే పట్టణంలో ఉన్నాడని చెప్పని అక్కడికి కొంతమంది శిష్యులను పంపించి, అయ్యా మా దగ్గర ఇదిగో తబిత అని ఒక స్త్రీ ఉన్నదయ్యా, చాలా మంచిది, ఎన్నో సత్క్రియలు చేసింది, ఎన్నో ధర్మకార్యాలు చేసింది, ఈ దినం ఆమె చనిపోయిందయ్యా, ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి నువ్వు రాయ్యా అని చెప్పని పేతురు దగ్గరికి శిష్యులను పంపిండంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వైపు చూడండి. సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘము కట్టబడాలంటే ఇంకొకరు కలవాలి. వాళ్ళే సత్క్రియలను చేసేవాళ్ళు. సత్క్రియలను, రెండోది ధర్మకార్యములను చేసేవాళ్ళు కూడా సంఘములో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియలను చేసేవాళ్ళు, ధర్మ కార్యములను చేసేవాళ్ళు కూడా సంఘములో ఉంటేనే ఆ సంఘము దినదినము కట్టబడతా ఉంటుంది, దినదినము నడిచేదిగా ఉంటుంది, దినదినము విస్తరించేదిగా ఉంటుంది. ఏం లేదు, వత్తం కూర్చుంటాం పోతాం అంటే సంఘం ఎక్కడ విస్తరిస్తుంది? అంతేనా కాదు? వత్తాన్నం పోతా ఉన్నాం, వత్తానం చక్కగా పాటలు పాడుతూ ఉన్నాం, మధ్యలో కొడుతూ ఉన్నాం, డోలు కొడుతూ ఉన్నాం, వెళ్ళిపోతా ఉన్నాం. ఇప్పుడు నేను అంటున్నా, బ్రతికుండంగా చేసిన సత్క్రియలు సచ్చినంక సాక్ష్యం ఇచ్చినాయి. మెన్, హల్లెలూయా. అర్థమైందా? అంతేనా కదా? ఆమె చేసిన పుణ్యము, ఆమె చేసిన సత్క్రియలు, దేవుని కొరకు ఆమె పడిన ప్రయాస, ఆమె చనిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చింది. అందరూ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమేన్, హల్లెలూయా. ఇది కదా అద్భుతమైన సాక్ష్యం. చనిపోయిన తర్వాత నీ నీతి నిలబడేదే సాక్ష్యం. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక.